ఏం సమాజంలో బతుకుతున్నామండి మనము? రోజు రోజుకి మనుషులలో ఇంత క్రూరత్వము, ఇంత కఠినత్వము, ఇంత రాక్షసత్వము ఎందుకు వస్తుందో, ఎందుకు ఇలా తయారవుతున్నారో కూడా అర్థం కావడం లేదు. అసలు మనుషులున్న సమాజంలోనే బతుకుతున్నామా? లేదా మనం జంతువుల్లాగా బిహేవ్ చేసే వాళ్ళ మధ్య బతుకుతున్నామో మనకు అర్థం కావడం లేదు. జంతువులన్నా బెటర్ కదండీ! వాటి అవసరాలకి, వాటి ఆహారం కోసం మాత్రమే అవి వేటాడి, మిగతా అప్పుడు ఎవరికీ ఏ హాని కలగనివ్వకుండా అవి వాటంతట అవి హ్యాపీగా బతుకుతూ ఉంటాయి. కానీ మనుషులయ్యుండి, మానవత్వం అన్నీ ఉండి మనకెందుకండి ఇంత దారుణమైన ఆలోచనలొస్తున్నాయి? నాకర్థం కావడం లేదు. ఇప్పుడు సాయంత్రము మొబైల్ ఓపెన్ చేసి చూస్తూనే ఒక గూడూరులో అనుకుంటా ఒక టీచర్‌ని ఆటో అతను క్రూరాతి క్రూరంగా కత్తితో దాడి చేసి, బంగారం కోసం హింసించి మరీ రక్తసిక్తం చేశారండి ఆవిడని పాపం. ఆమె రక్తపు మడుగుల్లో పడి కొట్టుకుంటుంది పాపం. చనిపోతుందో, బతుకుతుందో గూడా తెలీదు. ఇంత క్రూరత్వమా మనుషులలో? ఏమండి అందరూ మనుషులమే కదా! ఒకరున్నట్టు ఎందుకు ఇంకొకరు ఆలోచన చేయరు? హ్మ్. దేవుడు ఒకడు ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిని ఆయన గమనిస్తూ ఉంటాడని చెప్పి భయం లేదా? పాపం, పాపం అనే మాటకి అర్థం లేదా? ఎక్కడో సీసీ కెమెరాలు పెట్టారు అని చెప్పి భయపడతామే కానీ, భగవంతుడనే ఒక పెద్ద సీసీ కెమెరా మనమలందరినీ గమనిస్తూ ఉంటారనే చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నారు జనాలు? ఆ! నాకైతే చాలా బాధాకరంగా ఉందండి. సోషల్ మీడియా వల్ల మార్పు రావాలి కానీ, ఇంకా నీచంగా తయారైపోతున్నారు. ఒకరిని చూసి ఒకరు ఇలాగ ఘోరాతి ఘోరంగా చేష్టలు చేయడం చాలా తప్పు. చాలా కఠినంగా శిక్షించాలండి వీళ్ళనైతే. ఇలాంటివి మనకు తెలిసి కొన్ని, తెలియక ఎన్నున్నాయో. సో, రోజు ఇలాగా ఎంతమంది బలవుతున్నారో ఈ రాక్షసత్వానికి, దీనికి నాకైతే అర్థం కావడం లేదు. సో, మనము మన జాగ్రత్తలో మనం ఉండి సేఫ్‌గా ఉండాలి. అదొక్కటి మాత్రం చెప్పగలను.